తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ చూడొచ్చు. ఒకసారి మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు కేవలం కొబ్బరికాయ కొట్టి వదిలేసినటువంటి ఈ ప్రాజెక్టుని, ఈ హాస్పిటల్ని ఆయన మొత్తము సంవత్సరంన్నర కాలంలో అధికారంలో ఉండి కేవలం 70 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ హాస్పిటల్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దగ్గర 1100 కోట్ల రూపాయలతో నిర్మించి 2 రోజుల క్రితం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక కొంతమంది వచ్చి కొత్త పిచ్చగాళ్ళలాక మా బాబు కట్టిను, మా ఏ కట్టిను అని చెప్పి డ్రామాలు వేస్తున్నారు. మరి కేసీఆరే కడితే ఈ హాస్పిటల్ని ఓపెన్ చేసేది ఉండే, ఎందుకు చేయలేదు? కేసీఆర్ నీ దగ్గర కత్తెర లేకుండానా, రిబ్బెన లేకుండానా, లేకుంటే సీర తెచ్చి కట్టనుంటివి, సీర తెచ్చి కట్ చేసే ఓపెన్ చేసేది ఉండే కదా, ఎందుకు చేయలేదు? అంటే దీన్ని బట్టే అర్థమవుతున్నది ఈ రాష్ట్రంలో సనత్ నగర్ టీమ్స్ కావచ్చు, కొత్తపేట టీమ్స్ కావచ్చు, అల్వాల్ టీమ్స్ కావచ్చు, వరంగల్ హాస్పిటల్ కావచ్చు, వీటన్నిటినీ ఆయన కేవలం రిబ్బన్ కట్ చేసి, ఆయన కేవలం భూమి పూజ చేసి టెంకాయ కొట్టేది పట్టిపోయినా. పేదోని వైద్యాన్ని విద్యాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరికి వచ్చినా కరోనా, ఎవరికి వచ్చినా గాంధీ హాస్పిటలే దిక్కన్నాడు. ఆయన కరోనా హాస్పిటల్ వస్తే యశోద ఆసుపత్రిలో పోయి బొక్క బోర్లో వండుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి నువ్వు కట్టలేదు, నువ్వు పీకలేదు, నువ్వు నాటలేదు. దీన్ని ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా నిధులు వైద్యానికి కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి డ్రామాలు కట్టిపెట్టు. ఏ రకంగా చూడొచ్చు మల్లేష్ హాస్పిటల్ చూడండి, 1000 బెడ్లతోని సర్వాంగ సుందరంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తీర్చిదిద్దడం జరిగింది. అన్న ఇది కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఉండదు అన్న, ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్ లాగానే అనిపిస్తుంది. చూడండి ఒకసారి, అసలు ఇట్లాంటి హాస్పిటల్లో ఒక సామాన్యమైన బడుగు బలహీనమైనటువంటి ప్రజలు ఇందులో ట్రీట్మెంట్ చేసుకోవాలంటే చూడండి ఎంత బాగుంది. ఎమర్జెన్సీ బ్లాక్ కావచ్చు అన్నీ చూడండి. అసలు 1000 పడకల హాస్పిటల్ అంట. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న కావడం మన తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పాలి. ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ అని కట్టడం అంటే మరి 12 ఇంచుమించుగా 1000 పడకల హాస్పిటల్ ఇది, 1100 కోట్లు. రేవంత్ అన్న వస్తూనే ప్రతి ఒక్క పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యంతో ఎవరు ఉండొద్దు అని చెప్పి ఆయన ఒక బృహత్తరమైన కార్యాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చిండు. మరి కొందరేమో పేడ్ బ్యాచ్ వాళ్ళు అన్న, కొందరికి పని పడలేదు కదన్నా. ఇప్పుడు వాళ్ళు ఏముంటుంది అంటే ఇక అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు చెప్పేది చేసేదేమో చారణ చేస్తారన్న, చెప్పేది మాత్రం బారెడు చెప్పుకుంటారు వాళ్ళు. ఇక కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కనుక ఇది 50% పూర్తి అయినా కానీ ఆయన రిబ్బన్ కట్ చేసేటాడు. కమిషన్ రావు కదా దీన్ని కడితే 50% అయినా కానీ రిబ్బన్ కట్ చేసేది, కానీ చేయలేదు, కేటాయించలేదు. అత్యాధునికంగా ఈరోజు మొత్తం సకల సౌకర్యాలతోని మల్టీ స్పెషల్ హాస్పిటల్ని కట్టిండ్రు. కాబట్టి మీ డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగ్ కట్టి పెడితే బాగుంటుందని చెప్పి మరొకసారి కల్వకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా.